యూట్యూబ్‌లో కానీ, ఆన్‌లైన్ కోర్సెస్ సెల్లింగ్ వెబ్‌సైట్స్‌లో కానీ, వీడియోతో పాటు క్యాప్షన్స్ కానీ, సబ్‌టైటిల్స్ కానీ వస్తాయి కదా! ఇక్కడ నేను ఒక సింపుల్ వీడియో తీసుకున్నాను. క్యాప్షన్స్ అనేవి మల్టిపుల్ లాంగ్వేజెస్ కూడా సపోర్ట్ చేస్తాయి. నేను ఇంగ్లీష్, తెలుగు తీసుకున్నాను. సో, ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాము. HTML ఫైల్ తీసుకున్నాను. సో, వీడియోని డిస్‌ప్లే చేయాలనంటే వీడియో ట్యాగ్ యూజ్ చేయాలి. ఎస్ఆర్‌సీ అనే అట్రిబ్యూట్‌లో ఆ వీడియో ఫైల్ ఇవ్వాలి. సో, ఇక్కడ నాకు ఓషన్ డాట్ ఎంపీ4 అనేది ఒక ఫైల్ ఉంది. అది ఇస్తున్నా. సమ్ విడ్త్ అనేది ఇస్తున్నాను. కంట్రోల్స్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేస్తున్నాను. ఆ వీడియో కంట్రోల్స్ అనేవి చూపించడానికి. ఇప్పుడు కంట్రోల్స్ వచ్చినాయి. 3 డాట్స్ ఉన్నాయి కదా! దాని మీద క్లిక్ చేస్తే సబ్‌టైటిల్స్ అనే ఆప్షన్ అనేది చూపించాలి అనంటే, మనము ట్రాక్ అనే ఒక ట్యాగ్‌ని యూజ్ చేయాలి. ఈ ట్రాక్ అనే ట్యాగ్‌కి ఎస్ఆర్‌సీ అనే అట్రిబ్యూట్ ఉంటుంది. ఎస్ఆర్‌సీ అనే అట్రిబ్యూట్‌లో ఆ సబ్‌టైటిల్స్ ఫైల్ పాత్ అనేది ఇవ్వాలి. నేను ఒక ఫైల్ తీసుకున్నాను. సబ్‌టైటిల్స్ -english డాట్ వీటీటీ అని. వీడియో ఫైల్స్ కానీ, ఇమేజ్ ఫైల్స్ కానీ డిఫరెంట్ ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్‌కి జిఫ్ ఉంటుంది, పీఎన్‌జీ ఉంటుంది, జేపీఈజీ ఉంటుంది. అలాగే మనకి సబ్‌టైటిల్స్ ఫైల్‌కి కూడా డిఫరెంట్ ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయన్నమాట. వీటీటీ లేకపోతే డాట్ ఎస్ఆర్‌టీ ఇలా ఉంటాయి. కానీ బ్రౌజర్ సపోర్ట్ చేసే ఫార్మాట్ డాట్ వీటీటీ అనమాట. అంటే మనం ఒక సెపరేట్ ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. దానికి ఎక్స్‌టెన్షన్ డాట్ వీటీటీ అని ఇవ్వాలి. సబ్‌టైటిల్స్ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. సబ్‌టైటిల్స్ ఫైల్ ఓన్‌గా రాసుకున్నా ఓకే. లేకపోతే ఇవి జనరేట్ చేసే టూల్స్‌ని యూజ్ చేసినా ఓకే. ఇక్కడ ఈ ఫైల్‌లో స్టార్టింగ్ మటికి వెబ్ వీటీటీ అని ఒక కీవర్డ్ అనేది ఇవ్వాలన్నమాట. వీటీటీ అంటే వీడియో టెక్స్ట్ ట్రాక్స్ అనమాట. ఇప్పుడు ఈ ఫైల్‌లో ఫార్మాట్ అనేది ఎలా ఉంటుందంటే సబ్‌టైటిల్స్ అంటే ఏంటి? మన వీడియోలో ఒక పర్టిక్యులర్ డ్యూరేషన్‌లో ఏ టెక్స్ట్ కనిపించాలి అని. అక్కడ డ్యూరేషన్ అనేది హవర్సు, మినిట్సు, సెకండ్సు, మిల్లీ సెకండ్స్‌లో మనం చెప్పాలన్నమాట. ఒక టెక్స్ట్ ఆ పర్టిక్యులర్ వీడియోలో సమ్ డ్యూరేషన్‌లో కనిపించాలి అనంటే అది మనం ఎలా ఇవ్వాలంటే ఫస్ట్ వాల్యూ హవర్స్, కాలమ్ మినిట్స్, కాలమ్ సెకండ్స్, డాట్ మిల్లీ సెకండ్స్ కూడా ఇవ్వాలన్నమాట. ఇక్కడ నేను ఈ టెక్స్ట్ ఇచ్చాను. ఆ టెక్స్ట్ నాకు ఏ డ్యూరేషన్‌లో కనిపించాలి వీడియోలో అనంటే 1 అనే సెకండ్ కానించి 5 అనే సెకండ్ వరకు కనిపించాలి. మిల్లీ సెకండ్స్ అన్నిటికి జీరోసే తీసుకున్నాను. 1 అనే సెకండ్ కానించి 5 అనే సెకండ్ వరకు వీడియోలో ఈ టెక్స్ట్ కనిపించాలి అని దీని మీనింగ్. 6 సెకండ్ కానించి 10థ్ సెకండ్ వరకు ఈ టెక్స్ట్ కనిపించాలి అని. అలా మనకి వీడియో డ్యూరేషన్ ఎంతైతే ఉంటుందో అంత వరకు మనము మెన్షన్ చేసుకోవాలి. ఫస్ట్ వాల్యూ హవర్స్, తర్వాతది మినిట్స్, తర్వాతది సెకండ్స్. సెకండ్స్ తర్వాత డాట్ పెట్టి మిల్లీ సెకండ్స్‌కి ఇవ్వాలన్నమాట. అండ్ ఈ ట్రాక్ అనే ట్యాగ్‌కి డిఫాల్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే ఆ వీడియోకి ఏ డిఫాల్ట్ సబ్‌టైటిల్స్ ఏదుండాలి అని చెప్పి. ట్రాక్ 1 అని ఒక నేమ్ కనిపిస్తుంది. ఇక్కడ నాకు ట్రాక్ 1 కాకుండా దానికి సెపరేట్ టెక్స్ట్ చూపించాలనుకుంటే లేబుల్ అని ఇవ్వాలి. సో, నేను ఇక్కడ ఈ లేబుల్‌లో ఇంగ్లీష్ అని చెప్పి ఇస్తున్నా. ఇప్పుడు మనకి ఇక్కడ క్యాప్షన్స్‌లో ఇంగ్లీష్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఒక ట్రాక్‌లో ఒక ఫైల్‌ని లింక్ చేస్తాం. ఇప్పుడు నాకు వేరే లాంగ్వేజ్ సబ్‌టైటిల్స్ కావాలి అని అనుకుంటే నేను ఇంకొక ట్రాక్ ట్యాగ్‌ని యూజ్ చేయాలి. ఇక్కడ నేను వీడియో ట్యాగ్ ఓపెన్, క్లోజ్ మధ్యలో ఈ ట్రాక్ ట్యాగ్స్ ఎన్నైనా యూజ్ చేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు నేను సబ్‌టైటిల్స్ హైఫెన్ టీ అని చెప్పి నేను ఇంకొక ఫైల్ తీసుకున్నాను. ఇక్కడ కూడా వెబ్ వీటీటీ స్టార్టింగ్ కీవర్డ్. తర్వాత ఏ డ్యూరేషన్ కానించి ఏ డ్యూరేషన్ వరకు పర్టిక్యులర్ టెక్స్ట్ కావాలో ఇక్కడ ఈ ఫైల్‌లో ఉందన్నమాట. సో, నేనిప్పుడు దాన్ని కూడా లింక్ చేశాను. అండ్ దీన్ని డిఫాల్ట్‌గా ప్లే చేయలేం. ఏదో ఒకటి మనం డిఫాల్ట్‌గా ప్లే చేయగలం. అండ్ ఇక్కడ నేను లేబుల్ తెలుగు అని చెప్పి ఇస్తున్నాను. ఇప్పుడు మనకి డిఫాల్ట్‌గా ఇంగ్లీష్‌ది ప్లే అవుతుంది. అండ్ దీని మీద క్లిక్ చేస్తే తెలుగు అనే ఆప్షన్ కూడా వస్తుంది. ఇప్పుడు మనకి తెలుగు సబ్‌టైటిల్స్‌లో టెక్స్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుందన్నమాట. సో, ఇలా మనము ఎన్ని లాంగ్వేజెస్ సబ్‌టైటిల్స్ అన్నా ఈ ట్రాక్ ట్యాగ్‌ని యూజ్ చేసి యాడ్ చేసుకోవచ్చు.